హాయ్, వెల్కమ్ టు ఏఎన్ఆర్ ట్యూటోరియల్స్. ఎలా ఉన్నారు? సో ఈరోజు వీడియోలో మనం కాంతి దాని యొక్క దర్పణ ప్రతిబింబాల గురించి తెలుసుకుందాం. చాలా మంది ఈ టాపిక్స్ ని బైహార్ట్ చేస్తూ ఉంటారు. మీరు ఏ సెట్ పేపర్లో చూడండి, ఈ లైట్ అనే టాపిక్ లో ఒక 2 క్వశ్చన్స్ వచ్చాయంటే ఒక క్వశ్చన్ దీనిపైన వచ్చింది. చాలా ఈజీ సబ్జెక్ట్, కాకపోతే దీనికి కొద్దిగా ప్రాక్టికల్ నాలెడ్జ్ లేకపోవడం వల్ల చాలా మంది బైహార్ట్ చేసి ఎగ్జామినేషన్ హాల్కి వెళ్తారు, లేకపోతే అది మర్చిపోతారు, లేకపోతే అసలు సరిగ్గా ప్రాక్టీస్ చేయరు, టాపిక్ అంటేనే భయపడతారు. నేను మీకు సింపుల్ గా చెప్తాను, ఈజీగా మీకు అర్థమవుతుంది. ప్లస్ అదే విధంగా మీకు నేను ఎక్స్ప్లెనేషన్ తర్వాత ఒక 10 క్వశ్చన్స్ ఇస్తాను. రీసెంట్ గా వచ్చిన క్వశ్చన్స్ ఆధారంగా తయారు చేసిన క్వశ్చన్స్ అవే. ఆ క్వశ్చన్స్ కూడా ఆన్సర్ చేయగలుగుతారు. ఎన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేసినారో కరెక్ట్ గా అనేది కింద కమెంట్ సెక్షన్ లో కూడా తెలియజేయండి. లాస్ట్ వీడియో చూసిన తర్వాత నేను ఎక్స్ప్లెనేషన్ తర్వాత క్విజ్ వస్తుంది, క్విజ్ పార్టిసిపేట్ చేయండి. సో కాంతి దాని యొక్క దర్పణ ప్రతిబింబాలు అంటే 3 రకాల మనకి దర్పణ ప్రతిబింబాల గురించి ఎక్కువగా మనకు అడుగుతూ ఉంటారు. ఒకటేమో ప్లెయిన్ మిర్రర్, సమతల దర్పణం అనేది. ఫస్ట్ మనం సమతల దర్పణం గురించి తెలుసుకుందాం. సమతల దర్పణం అంటే ఈ విధంగా ప్లెయిన్ గా ఉంటుంది. దానికి వెనక ఒక కళాయి లాంటిది పూస్తారు కాబట్టి మన ప్రతిబింబం అనేది కనబడుతుంది. అంటే మనం ఇళ్లలో వాడుకునే మన సాధారణ మిర్రరే కాదు. సో ప్లెయిన్ మిర్రర్ లో ఒక వస్తువు దాని ముందు నిలబెట్టినప్పుడు, లేకపోతే దాని ముందు ఉంచినప్పుడు దాని ప్రతిబింబం ఏ విధంగా ఏర్పడుతుందని క్వశ్చన్స్ అడుగుతారు మీకు. సో ఎప్పుడు కానీ ప్లెయిన్ మిర్రర్ ముందు ఏదైనా ఒక వస్తువు, సపోజ్ మీరే ఇక్కడ నిలబడ్డారనుకుందాం, దాని ముందు ఆ మిర్రర్ లోపల ప్రతిబింబం అనేది ఏ విధంగా ఏర్పడుతుంది? నిటారుగా ఏర్పడుతుంది. ఎప్పుడు కానీ తలక్రిందులుగా ఏర్పడుతుంది. కింద ఆప్షన్లో ఈ విధంగా ఇస్తాడు మనకి, నిటారుగా ఏర్పడుతుంది, లేకపోతే తలక్రిందులుగా ఏర్పడుతుంది, ఈ విధంగా ఇస్తాడు. ఎప్పుడు కానీ నిటారుగానే ఏర్పడుతుంది. ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. సమతల దర్పణానికి ముందు ఏదైనా ప్రతిబింబాన్ని ఉంచినప్పుడు ఆ ప్రతిబింబం అనేది నిటారుగానే ఉంటుంది. అండ్ ఏదైతే మనము సమతల దర్పణానికి వస్తువు ఉంచామో, సపోజ్ దాని ముందు ఒక వస్తువు ఉంచాము, ఇది కొంత పరిమాణం కలిగి ఉంది, ఎంతో కొంత కనబడుతుంది కదా. సో పరిమాణం కలిగి ఉందంటే అది ఎంతో కొంత కనబడుతుంది అని అర్థం. సో ఆ ప్రతిబింబంలో కూడా సేమ్ పరిమాణం కనబడుతుంది. పరిమాణం ఎలా ఉంటుందంటే మారుతుందా మారదా అంటే మారదు, సేమ్ పరిమాణమే ఉంటుంది. అంటే పెద్దగా కనిపించడము, లేకపోతే చిన్నగా కనిపించడము, ఉన్నదానికంటే పెద్దగా కనిపించడం, అలాంటి ఏమైనా జరుగుతాయా మీరు మిర్రర్ లో చూసుకున్నప్పుడు? అలా జరగదు. మీకు అవి కుంభాకార కటకాలు, అదేవిధంగా పుటాకార కటకాల ముందు, కాంకేవ్ కాన్వెక్స్ మిర్రర్స్ ముందు మాత్రమే ఆ విధంగా ఉన్నదానికంటే చిన్నగా కనిపించడము, ఉన్నదానికంటే పెద్దగా కనిపించడం జరుగుతుంది. కానీ ప్లెయిన్ మిర్రర్ ముందు, సమతల దర్పణానికి ముందు అలా జరగదు. పరిమాణం అనేది అదే విధంగా ఉంటుంది, మారదు, సరి సమానంగా కనబడుతుంది. మూడవది, కుడి ఎడమలు తారుమారు అవుతాయి. సో థర్డ్ పాయింట్ ఏంటి? కుడి ఎడమలు తారుమారు అవుతాయి. అంటే మీరు మిర్రర్ ముందు నిలబడ్డప్పుడు, మీరు సపోజ్ కుడి చేత అన్నం తింటుంటే మిర్రర్ లో ఎడమ చేత తిన్నట్టు కనబడుతుంది. సో కాబట్టి కుడి ఎడమలు మారతాయని చెప్పేసి పార్శ్వ విలోమం అంటారు, దీన్ని లాటరల్ ఇన్వర్షన్ అంటారు మనకి ఇంగ్లీష్ లో మనకి. సో ఈ 3 జరుగుతాయి. ప్లెయిన్ మిర్రర్ గురించి ఇస్తే కనుక క్వశ్చన్ ఫస్ట్ది, సెకండ్ది, థర్డ్ది ఈ పాయింట్లు ఇస్తారు. ఫస్ట్ది, దాని ముందు ప్రతిబింబం అనేది ఏదైనా వస్తువు నిలబెట్టినప్పుడు లేకపోతే ఉంచినప్పుడు ప్రతిబింబం అనేది నిటారుగా ఏర్పడుతుంది. ఫస్ట్ది. సెకండ్ది, ఆ వస్తువు యొక్క ప్రతిబింబం అనేది ఒరిజినల్ దానికి సరి సమానంగా ఉంటుంది, పెద్దగా చిన్నగా అవ్వడం జరగదు. అదేవిధంగా కుడి ఎడమలు అనేది మారుతా ఉంటాయి. ఇవి మనకి మెయిన్ గా 3 పాయింట్లు సమతల దర్పణం గురించి. ఇక ఆ తర్వాత మనము కుంభాకార కటకము, పుటాకార కటకం గురించి తెలుసుకుందాం. ఫస్ట్ పుటాకార కటకం గురించి తెలుసుకుందాం. పుటాకార కటకం ఏ విధంగా ఉంటుంది? లోపలికి నెట్టబడి ఉంటుంది. సో మనం పుటాకార కటకాలను ఎక్కడ వాడతాము? ఎగ్జాంపుల్ కి ఇప్పుడు సపోజ్ కి మీరు ఏదైనా సినిమా ప్రొజెక్టర్స్ ఉంటే చూసారు ఎప్పుడైనా మీ ఇంట్లో, కానీ ఏదైనా ప్రొజెక్టర్ ఉంటే దానికి మిర్రర్ కింద అదే వాడతారు మనకి. అదేవిధంగా వెహికల్స్ ఉంటాయి కదా, దానికి హెడ్ లైట్స్ ఉంటాయి, మనకి లైట్ వచ్చే ఉంటాయి చూడండి, అది కూడా పుటాకార కటకమే. అదేవిధంగా ఇప్పుడు సపోజ్ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు కన్ను, ముక్కు, చెవి డాక్టర్లు ఉంటారు కదా, వాళ్ళు వాడేది లైట్ వేసి చూస్తూ ఉంటారు మనకి, ఒక మిర్రర్స్ లాంటివి ఉపయోగించి వాళ్ళు వాడేది కూడా ఈ పుటాకార కటకాలే. సో పుటాకార కటకం ఏ విధంగా ఉంటుందంటే ఈ విధంగా లోపలికి ఒత్తబడి ఉంటుంది, ఓకేనా, లోపలికి నెట్టబడి ఉంటుంది. ఇదేమో కుంభాకార కటకము బయటకి ఉబ్బిలాగా ఉంటుంది, ఉబ్బినట్టు ఉంటుంది. సో ఈ డిఫరెన్స్ అనేది చూసుకోండి. మరి దీని ముందు వస్తువు పెట్టినప్పుడు ఎలా కనబడుతుందో కూడా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. సో ఇక్కడ మీకు బాక్స్ ఏదైతే కనపడుతుందో ఇది పుటాకార కటకానికి సంబంధించింది, ఇక్కడ ఏదైతే ఉందో ఇది కుంభాకార కటకానికి సంబంధించింది. సో ఫస్ట్ పుటాకార కటకం గురించి చూద్దాం. సపోజ్ ఈ పుటాకార కటకం ఈ విధంగా ఇక్కడ ఉంది అనుకుందాం, దీని ముందు వస్తువు ఇక్కడ ఉంచాడు అనుకుందాం. ఇక్కడ ఏబి అనేది అనంత దూరం, ఇన్ఫినిటీ దూరంలో, ఎంతో కొంత దూరంలో ఉంచితే దాన్ని ఏబి అనేది మనం ఒక ప్లేన్ సమతల ప్రదేశంగా తీసుకున్నాం దాన్ని ఏబి అని. చాలా మందికి సి వద్ద, ఎఫ్ వద్ద, అదేవిధంగా పి వద్ద అంటే తెలియదు, బైహార్ట్ చేసేస్తారు. సి వద్ద, పి వద్ద, పి వద్ద, ఎఫ్ వద్ద, పి వద్ద. మీకు సి అంటే మీకు ఏం లేదండి, దీన్ని కర్వేచర్ అంటారు మనకి. ఏదైతే సపోజ్ కి ఈ విధంగా ఉంది కదా పుటాకార కటకం, ఒకవేళ పూర్తిగా ఫిల్ అయితే ఒక సర్కిల్ ఏర్పడుతుంది. దీని యొక్క కరెక్ట్ మిడ్ పాయింట్ ఏదైతే ఉంటుందో దాన్ని సి అంటారు. అదేవిధంగా ఈ మిర్రర్ ఉంది కదా, ఈ మిర్రర్ కి ధ్రువము ఏదైతే పోల్ ఉంటుందో దీని యొక్క మిడ్ పాయింట్ ని మనం పి అంటాం. అదేవిధంగా దీనిపైన ఎప్పుడైతే పుటాకార కటకం పైన ఒక లైట్ అనేది పడి అది రిఫ్లెక్ట్ అయ్యి మళ్ళీ రివర్స్ లో వచ్చి ఒక దగ్గర కలుస్తాయి, దాన్ని ఎఫ్ అంటాం, మనం ఫోకల్ పాయింట్ అంటాం. ఎఫ్ అంటే ఫోకల్ పాయింట్, అదేవిధంగా సి అంటే మనము ఏదైతే కర్వేచర్ అంటామో, అదేవిధంగా పి ని పోల్ అంటాం. సో సిఎఫ్పి. ఈ ఏబి అనేది సమతల ప్రదేశము, అంటే మనం వస్తువుని ఎక్కడ ఉంచాలనేది మనం దీన్ని బట్టి మనం ఈజీగా అర్థమైపోతుంది. ఎక్కడ పెడితే మనకి ఎక్కడ ప్రతిబింబం ఏర్పడుతుంది కూడా మనకు తెలుస్తుంది. సో ఇప్పుడు నేను వస్తువుని ఈ పుటాకార కటకం ముందు అనంత దూరంలో, ఇన్ఫినిటీ దూరంలో అంటే ఇక్కడ పెట్టాను అనుకుందాం సపోజ్ కి. అయితే ప్రతిబింబం ఎక్కడ ఏర్పడుతుంది? నాభి ఎఫ్ వద్ద ఏర్పడుతుంది. సో ప్రతిబింబం ఎక్కడ ఏర్పడుతుంది? ఎఫ్ వద్ద ఏర్పడుతుంది. మీ క్వశ్చన్ ఇదే విధంగా అడుగుతాడు మనకి. సో పుటాకార కటకం ముందు వస్తువుని అనంత దూరంలో ఉంచినప్పుడు దాని ప్రతిబింబం ఎక్కడ ఏర్పడుతుంది? సో ఎఫ్ వద్ద ఏర్పడుతుంది. మరి ప్రతిబింబం ఎలా ఉంటుందంటే చాలా చిన్నగా ఉంటుంది, బిందు రూపంలో ఏర్పడుతుంది ప్రతిబింబం అనేది.
మరి ప్రతిబింబ లక్షణాలు ఏంటంటే అది నిజ ప్రతిబింబము, అదేవిధంగా తలక్రిందులుగా ఏర్పడుతుంది. మనకి ఇందాక సమతల దర్పణం ముందు నిల్చున్నప్పుడు ఒక మనిషి మీరే నిలబడ్డారు అనుకోండి, ఎలా కనబడతారు? నిలబడ్డట్టే కనబడతారు కదా. కానీ పుటాకార కటకం ముందు ఒకవేళ మీరు నిలబడ్డైతే మీరు రివర్స్ లో, అంటే మీ తల కిందకు ఉన్నట్టు కాలు పైకి ఉన్నట్టు కనబడుతుంది. సో కాబట్టి ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. క్వశ్చన్ ఈ విధంగా అడుగుతారు చూడండి. ఒక వస్తువును పుటాకార దర్పణం ముందు అనంత దూరంలో వచ్చినప్పుడు ప్రతిబింబం యొక్క లక్షణం ఏమిటి? నిజ ప్రతిబింబమా లేకపోతే వర్చువలా, ఈ విధంగా కల్పితమైనదా అని అడుగుతాడు. సో నిజ ప్రతిబింబం. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ ఈ విధంగా అడుగుతాడు, తల క్రిందులుగా ఏర్పడుతుందా, నిటారుగా ఏర్పడుతుందా, అసలు ఏర్పడదా అని అడుగుతారు. తల క్రిందులుగా ఏర్పడుతుంది. అదేవిధంగా ప్రతిబింబం ఎలా ఉంటుందంటే చాలా చిన్నగా బిందు రూపంలో ఉంటుంది. ప్రతిబింబం ఎక్కడ ఏర్పడుతుందంటే ఈ ఎఫ్ అనే పాయింట్ వద్ద, నాభి వద్ద ఏర్పడుతుంది. నెక్స్ట్ ఒకవేళ సీకి అవతల ఉంచాడు అనుకుందాం. సపోజ్ కి ఈ సీకి అవతల కొద్దిగా దూరంలో, అనంత దూరంలో ఎక్కడో కాకుండా సీకి అవతల ఉంచాడు అనుకోండి. అప్పుడు ప్రతిబింబం ఎక్కడ ఏర్పడుతుంది అంటే సి వద్ద ఏర్పడుతుంది. అదేవిధంగా పరిమాణం సమాన పరిమాణం ఉంటుంది. ప్రతిబింబ లక్షణము నిజ ప్రతిబింబం తలక్రిందులుగా ఏర్పడుతుంది. నెక్స్ట్ వస్తువును ఒకవేళ సీకి ఎఫ్ కి మధ్యలో ఇక్కడ ఉంచాడు అనుకోండి, ప్రతిబింబం సీకి అవతల ఏర్పడుతుంది. అదేవిధంగా ప్రతిబింబ పరిమాణం ఏమో చాలా పెద్దగా ఉంటుంది. ప్రతిబింబ లక్షణం ఏమో నిజ ప్రతిబింబము తలక్రిందులుగా ఏర్పడుతుంది. అదేవిధంగా ఎఫ్ వద్ద ఉంచాడు అనుకోండి, సపోజ్ కి వస్తువుని ఇక్కడ పెట్టామనుకోండి, అనంత దూరంలో ఎక్కడో ఏర్పడుతుంది మనకి ప్రతిబింబం. అదేవిధంగా ఇక్కడెక్కడో ఏర్పడుతుంది మనకి ప్రతిబింబం. అంతా కలిసినట్టు ఒకే దగ్గర ఆ బిందువులన్నీ కలిసి అనంత దూరంలో ఏర్పడినట్టు మనకు అవుపిస్తుంది. అదేవిధంగా ప్రతిబింబ పరిమాణం చాలా పెద్దగా అనిపిస్తుంది మనకి. ప్రతిబింబ లక్షణము నిజ ప్రతిబింబము తలక్రిందులుగా ఏర్పడుతుంది. అదేవిధంగా వస్తువుని ఒకవేళ పి కి మరియు ఎఫ్ కి మధ్యలో పెట్టాడు అనుకోండి, సపోజ్ ఇక్కడ పెట్టాము, ఇక్కడ మిర్రర్ ఉంది అనుకోండి. సో ఇక్కడ వస్తువుని ఉంచితే మరి ప్రతిబింబం ఎక్కడ ఏర్పడుతుంది అంటే దర్పణం యొక్క బ్యాక్ సైడ్ ఏర్పడుతుంది. ఎందుకంటే దాన్ని ఆల్రెడీ చాలా ముందుకు తీసుకొచ్చాం కాబట్టి దాని యొక్క బ్యాక్ సైడ్ ఏర్పడుతుంది. దర్పణం యొక్క వెనక ప్రతిబింబం ఏర్పడుతుంది. ప్రతిబింబ పరిమాణం వచ్చేసి చాలా పెద్దగా ఉంటుంది. ప్రతిబింబ లక్షణం వచ్చేసి ఇక్కడ మారిపోయింది చూడండి, మిథ్యా ప్రతిబింబము, అదేవిధంగా నిటారుగా ఏర్పడుతుంది. చాలా మందికి ఇక్కడ పోగొట్టుకుంటారు. క్వశ్చన్ ఇది అడుగుతారు, మీకు ఇవన్నీ గుర్తుంటాయి ఎందుకంటే ఇక్కడ అన్ని ప్రతి దగ్గర నిజ ప్రతిబింబము తలక్రిందులుగానే ఏర్పడుతుంది. కానీ పి మరియు ఎఫ్ ల మధ్య పెట్టినప్పుడు మాత్రం అది మిథ్యా ప్రతిబింబము నిటారుగా ఏర్పడుతుంది. నెక్స్ట్ ఒకవేళ వస్తువుని కుంభాకార కటకము కాన్వెక్స్ మిర్రర్ ముందు పెట్టినప్పుడు ఏ విధంగా ఉంటుంది అనేది ఇక్కడ చూద్దాం. సో ప్రతిబింబం యొక్క స్థానము అద్దము వెనక ఏర్పడుతుంది. ఎప్పుడు కానీ ప్రతిబింబం అనేది ఎక్కడ ఏర్పడుతుంది? అద్దం యొక్క వెనక సైడ్ ఏర్పడుతుంది. ఇప్పుడు ఇది మిర్రర్ అనుకుందాము, సేమ్ ఇక్కడ కూడా మనకి ఫోకల్ పాయింట్స్ అన్ని రిఫ్లెక్షన్ అన్ని కలిసి ఇక్కడ ఎఫ్ నాభి వద్ద ఏర్పడింది. అదేవిధంగా సి అనేది కర్వేచర్ అనుకుందాం, పి అనేది పోల్ అనుకుందాం. సో ప్రతిబింబం అనేది నువ్వు వస్తువు ఎక్కడైనా పెట్టండి. ఇప్పుడు చూడండి, పుటాకార కటకానికి ఒకవేళ ఇక్కడ పెడితే ఒకలాగా, ఇక్కడ పెడితే ఒకలాగా, సి దగ్గర పెడితే ఒక వస్తువులు ఒకలాగా, ఎఫ్ వద్ద వస్తువును పెడితే ప్రతిబింబం ఒకలాగా ఏర్పడుతుంది కదా. పుటాకార కటకంలో అలా కాదు. మీరు వస్తువుని ఎక్కడైనా పెట్టండి, ఎక్కడైనా పెట్టుకోండి, సి వద్ద పెట్టండి, ఎఫ్ వద్ద పెట్టండి, అనంత దూరంలో పెట్టండి, ప్రతిబింబం యొక్క లక్షణాలు ఒకే రకంగా ఉంటాయి, మారవు. అది ఎలా ఉంటుందంటే ప్రతిబింబ స్థానం అనేది అద్దం వెనక ఏర్పడుతుంది. అదే విధంగా ఎఫ్ మరియు పి ల మధ్య ఏర్పడుతుంది. ఎఫ్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. పి ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. వీటి మధ్య ఏర్పడుతుంది ఏంటి? ప్రతిబింబం. ముందు ఇటువైపు, వెనక ఇటువైపు, అంటే వెనక ఏర్పడుతుంది. మరి లక్షణం ఎలా ఉంటుంది? ఇక్కడ పుటాకార కటకం గురించి చూస్తే మనం నిజ ప్రతిబింబము తలక్రిందులుగా ఏర్పడింది. కానీ ఇక్కడ మాత్రం కల్పిత ప్రతిబింబము నిటారుగా ఏర్పడుతుంది. పరిమాణం అనేది ఎప్పుడూ చిన్నగానే ఉంటుంది. ఎక్కడన్నా పెట్టుకోండి మీరు వస్తువులు. ప్రతిబింబ స్థానం అనేది, ప్రతిబింబ యొక్క పరిమాణం అనేది చిన్నగా ఉంటుంది. వస్తువు ఎక్కడ ఉంచినా సరే ఈ లక్షణాలు మాత్రమే కనబడతాయి. సో ఇప్పుడు రాబోయే క్వశ్చన్స్ కి మీరు ఆన్సర్ చేసి మీరు ఎన్ని మార్క్స్ సాధించుకున్నారో చూడండి. దాన్ని బట్టి మీకు సబ్జెక్ట్ ఎంత అర్థమవుతుందో తెలుస్తుంది.
ఆర్ఆర్బీ నిర్వహించే అన్ని రకాల ఎగ్జామినేషన్కి పనికొచ్చేటట్టు ఏఎన్ఆర్ పబ్లికేషన్ నుంచి మీకు బుక్స్ అనేది అందుబాటులో ఉన్నాయి. రైల్వేకి ప్రిపేర్ అవుతున్న ప్రతి విద్యార్థి చేతిలో ఉండవలసిన బుక్స్ ఇవి. 2024, 2025లో జరిగిన ఎగ్జామ్స్లో అత్యధిక మార్కులు సాధించిన పబ్లికేషన్ బుక్స్ ఇవి. సో మీకు ఇక్కడ మ్యాథ్స్ బుక్ ఉంది చూడండి, 2026 కొత్త ఎడిషన్ ఇది. తెలుగు మీడియంకి సపరేట్ బుక్ ఉంటుంది, ఇంగ్లీష్ మీడియం కూడా సపరేట్ బుక్ ఉంటుంది. కాస్ట్ వచ్చేసి 545 రూపీస్ ఉంటుంది. మ్యాథమెటిక్స్ ఫ్రీ వీడియో క్లాసులు ఇస్తారనమాట. అంటే ప్రతి సబ్జెక్ట్ కి, ప్రతి టాపిక్ కి ఒక్కొక్క మోడల్ కి ఒక్కొక్క వీడియో క్వశ్చన్స్ అనేది మీకు ఎక్స్ప్లెనేషన్ తో సహా ఇస్తారు. ఎటువంటి యాప్ అవసరం లేదు, డైరెక్ట్ మీరు మొబైల్ కి ఒక లింక్ పంపిస్తారు వాట్సాప్ కి, అది ఓపెన్ చేసి 1 year పాటు మీరు చూడొచ్చు. 1 year ఉంటుంది మీకు వ్యాలిడిటీ. సేమ్ రీజనింగ్ కూడా అంతే. మొత్తం మనకి ఈ మ్యాథ్స్, రీజనింగ్, సైన్స్, బిట్ బ్యాంక్ ఇవన్నీ మొత్తం దాదాపు గత 14 సంవత్సరాలుగా వచ్చిన ప్రశ్నలతో మోడల్ వైజ్ గా, టాపిక్ వైజ్ గా తయారు చేసి మీకు ఇచ్చారు మొత్తం ఇవి. ఈ రీజనింగ్ బుక్ కూడా ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో అవైలబిలిటీలో ఉంటుంది. కాస్ట్ వచ్చేసి 540 రూపీస్ ఉంటుంది. ఫ్రీ వీడియో క్లాసులు ఉంటాయి. మోడల్ ఒక క్వశ్చన్ అనేది వీడియో క్లాస్ రూపంలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సైన్స్ థియరీ ఇది మొత్తం ఎన్సీఆర్టీ, ఆర్ఆర్బీ బేస్డ్ గా తయారు చేసిన బుక్ ఇది. తెలుగు మీడియంలో మాత్రమే ఉంది. 399 కాస్ట్ ఉంటుంది. అండ్ సైన్స్ బిట్ బ్యాంక్ లాస్ట్ 14 years నుంచి వచ్చిన అన్ని క్వశ్చన్స్ ని చాప్టర్ వైజ్ గా విడగొట్టి మీకు ఇవ్వడం జరిగింది. తెలుగు మీడియం సపరేట్ బుక్, ఇంగ్లీష్ మీడియం సపరేట్ బుక్ ఉంటుంది. కాస్ట్ 480. అండ్ దీంతో పాటుగా 87 మోడల్స్ వీడియో క్లాసులు ఉంటాయి. అంటే ఏవి అంటే ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ రైల్వేకి. సో 87 మోడల్స్ ఉంటాయి. దాంతో పాటుగా జీకే బుక్ ఉంటుంది. తెలుగు మీడియంలో మాత్రమే అవైలబిలిటీలో ఉంది. 470 రూపీస్ ఉంటుంది. ఇంకా మీకు బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఈ బుక్ కేవలం ఏఎల్పీ అండ్ టెక్నీషియన్ గ్రేడ్ 1 కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు మాత్రమే తీసుకోవాలి. మిగతా అన్ని బుక్స్ అన్నిటికీ ప్రిపేర్ అవ్వాలి. సపోజ్ కి మ్యాథ్స్, రీజనింగ్, సైన్స్ బిట్ బ్యాంక్, సైన్స్ థియరీ, జీకే తీసుకుంటే అన్ని రకాల వాటికి పనికొస్తాయి. ఆఖరికి మీకు ఏఎల్పీ టెక్నీషియన్ గ్రేడ్ 1 కూడా పనికొస్తుంది. కానీ ఈ బుక్ ఏదైతే మీకు 6వ బుక్ ఉందో టెక్నీషియన్ గ్రేడ్ 1 ఏఎల్పీకి మాత్రమే ఉపయోగపడుతుంది. మిగతా వాళ్ళు ఇది ఎన్టీపీసీకి ప్రిపేర్ అయ్యాలి, ఈ బుక్ తీసుకోవాల్సిన అవసరం లేదు. లేకపోతే టెక్నీషియన్ గ్రేడ్ 3 కి ప్రిపేర్ అయ్యాలి, ఈ బుక్ తీసుకోవాల్సిన అవసరం లేదు. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఏఎల్పీ టెక్నీషియన్ గ్రేడ్ 1 కి ప్రిపేర్ అయ్యాలి మాత్రమే ఈ 6వ బుక్ తీసుకోండి. మిగతా మిగతా వాళ్ళందరూ ఈ మిగతా 5 బుక్లు తీసుకుంటే సరిపోతుంది. సో సింగిల్ గా తీసుకోవాలనుకుంటే ఇక్కడ కాస్ట్ అనేది మీకు ఆల్రెడీ మెన్షన్ చేశాను. ఒకవేళ కాంబో తీసుకుంటే మీకు కాంబో ఆఫర్స్ ఉంటాయి. ఎనీ 2 బుక్స్ 915, ఎనీ 3 బుక్స్ 1299, ఎనీ 4 బుక్స్ 1750, ఎనీ 5 బుక్స్ 2100 అంటే 2100, ఎనీ 6 బుక్స్ 2399 ఉంటుంది. ఫ్రీ డెలివరీ ఉంటుంది, ఫ్రీ హోమ్ డెలివరీ ఉంటుంది. మీకు అన్ని రకాల రైల్వే ఎగ్జామ్స్ కి పనికొస్తాయి. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంది తీసుకోవాలి అనుకుంటే కనుక ఫోన్ పే లేకపోతే గూగుల్ పే లేకపోతే ఎనీ యూపీఐ నెంబర్ మూడింటికి అన్నిటికీ కామన్ నెంబర్ ఇది. ఈ నెంబర్ కి మీరు పేమెంట్ చేసుకొని ఆ పేమెంట్ యొక్క స్క్రీన్ షాట్ ని సేమ్ ఇదే నెంబర్ వాట్సాప్ కి మీరు పంపించాల్సి ఉంటుంది. సేమ్ ఇదే నెంబర్ వాట్సాప్ మీరు ఏమేమి డీటెయిల్స్ పంపించాలంటే పేమెంట్ స్క్రీన్ షాట్, మీ యొక్క అడ్రస్, హోమ్ డెలివరీ ఎక్కడ కావాలో, హోమ్ అన్న హాస్టల్ అయినా ఎక్కడ ఉంటే అక్కడ ఆ అడ్రస్ ప్లస్ మెయిల్ ఐడి ఎందుకంటే జస్ట్ ఫర్ యాక్టివేషన్. మీకు ఒక లింక్ పంపిస్తాము, ఆ లింక్ యాక్టివేషన్ అయ్యి మీకు 1 year పాటు వ్యాలిడిటీలో ఉంటుంది. ఆ యాక్టివేషన్ కొరకు మాత్రమే మీ మెయిల్ ఐడికి ఎటువంటి మెసేజ్ రాదు, డైరెక్ట్ మీరు వాట్సాప్ లోనే వచ్చేస్తుంది లింక్. అండ్ బుక్ నేమ్స్, ఒకవేళ మీరు ఒక బుక్ తీసుకుంటే ఒక బుక్ పేరు, 2 బుక్స్ తీసుకుంటే 2, 5 తీసుకుంటే 5 బుక్స్, 4 తీసుకుంటే 4, లేకపోతే మ్యాథ్స్ తెలుగు తీసుకొని రీజనింగ్ ఇంగ్లీష్ తీసుకుంటానా అలాగైనా తీసుకోవచ్చు, ఏ విధంగా తీసుకోవచ్చు. సో ఇంకేదైనా డౌట్ ఉంటే ఇదే నెంబర్కి కాల్ చేసి కూడా మీరు క్లియర్ చేసుకోవచ్చు. ఆల్ ద బెస్ట్.